హాయ్ ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు చూస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. తక్కువ బడ్జెట్లో మరి చాలామంది మన కస్టమర్స్ అయితే తక్కువ బడ్జెట్లో మరి 100, 120, 130 చిన్నగా అవుతున్న వాళ్ళకైతే ఈరోజు 150 గజాలు, మరి అది కూడా మన కస్టమర్ల కోరిక మేరకైతే కార్నర్ హౌసెస్ అడిగారు కాబట్టి ఈరోజు అయితే ఒకటి మనకు నార్త్ అలాగే వెస్ట్. మనకు నార్త్ వచ్చేసి 30 ఫీట్ రోడ్, వెస్ట్ వచ్చేసి మరి 25 ఫీట్ రోడ్ అయితే ఈ ప్రాపర్టీకి అయితే ఉన్నదని కూడా చెప్పుకోవచ్చు. ఈ ప్రాపర్టీకి వచ్చేసి మనకు కార్ పార్కింగ్ చూసుకుంటే కూడా నియర్ బైలో మనకు డెవలప్మెంట్స్ చూసుకుంటే కూడా మనకు నియర్ బైలో మెట్రో స్టేషన్ కూడా చూసుకుంటే కూడా అన్నీ కూడా మనకు నియర్ బైలో ఉన్నాయని కూడా ఈ ప్రాపర్టీకి అయితే చెప్పుకోవచ్చు. మనకి ఏదైతే చూస్తున్నామో పార్కింగ్ విషయంలో అయితే ఇక్కడ చూసుకోవచ్చు. కార్ పార్కింగ్ అయితే మీకు ఇక్కడ పెట్టుకుంటే పెద్దది ఒక ఇన్నోవా క్రిస్టా కానీ లేదా స్కార్పియో లాంటి పెద్ద పెద్ద వెహికల్స్ ఇక్కడ పెట్టుకున్నా కూడా మీకు 2 వీలర్ అయితే పక్కన పెట్టుకోవడానికి అయితే ప్లేస్ అయితే ఈ ప్రాపర్టీకి ఉందని చెప్పుకోవచ్చు. మరి మెట్ల కింద కూడా వాస్తు ప్రకారం కూడా ఒకటి వాష్రూమ్ కూడా దీనికి ప్రొవైడ్ చేశారు. ప్రాపర్టీకి చూసుకోవచ్చు. మనకు నార్త్ వెస్ట్ కారణం ఉండడం వల్ల ఏంటంటే ఎప్పుడు కూడా మనకు వెంటిలేషన్ ఏదైతే ఉన్నదో ప్రజెంట్ ఏదైతే వెంటిలేషన్ ఉందో ఎప్పుడు కూడా మనకు ఈ హౌస్కు వెంటిలేషన్ అనేది చాలా ఈజీగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మరి వాస్తు ప్రకారం కూడా చుట్టూ కూడా ఇల్లుకు మరి గల్లీ కూడా వదలదు కాబట్టి ఒక 1.5 ఫీట్ నుంచి 2 ఫీట్ వరకు కూడా గల్లీ కూడా ప్రొవైడ్ చేశారు. ఎంట్రన్స్లో ఏదో చూసుకుంటామో మరి మెయిన్ ఎంట్రన్స్లో ఒకటే డోర్ కూడా ఇచ్చారు. సింహద్వారం అయితే చాలా ఇంపార్టెంట్ ఇచ్చి కూడా సింహద్వారాన్ని కూడా మనకు గణేశుని విగ్రహం కూడా ఇచ్చి కూడా చాలా అందంగా అయితే మంచి లుక్ వచ్చింది కూడా చెప్పుకోవచ్చు. ఎంట్రన్స్లో ఇది వచ్చేసి మరి ఎంట్రన్స్లో చూసుకోవచ్చు. హాల్ కూడా మనకు 4 మూలలు కూడా స్క్వేర్లో ఉండడం వల్ల ఏంటంటే మనకు చిన్నగా అయితే సెమీ ఫినిష్డ్ టైప్ అయితే మనకు హాల్లో కూడా టీవీ యూనిట్కి అయితే ఒక చిన్నగా అయితే సెమీ ఫినిష్డ్కు మనకు ఫర్నిచర్ వర్క్ కూడా చేశారని కూడా చెప్పుకోవచ్చు. హాల్ కూడా మనకు 4 మూలలు పర్ఫెక్ట్గా ఉన్నది. కింద ఫ్లోరింగ్ విషయంలో కూడా చూసుకుంటే మనకు మంచి టైల్స్ కాకుండా మనకు మంచి క్వాలిటీతో ఉన్న మరి మార్బల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ప్రాపర్టీ మరి ఓనర్ అయితే మరి దగ్గరుండి కట్టించుకున్న ప్రాపర్టీ కాబట్టి మనకు వచ్చేసి చాలా అయితే ఎక్కడ కూడా చూసుకుంటే కూడా క్రాక్స్ కానీ ఇలాంటివి కూడా లేకుండా చాలా బాగా అయితే హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారని కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు మరి హాలుకు పక్కన ఇక్కడ వచ్చేసి మనకి డైనింగ్ సెక్షన్లో యూజ్ చేసుకోవడానికి కూడా డైనింగ్ సెక్షన్లో కూడా వాడుకోవచ్చు. ఇక్కడ ఇది డైనింగ్ సెక్షన్. ఒకటి వచ్చేసి మనకు కామన్ వాష్రూము అలాగే మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ అయితే దీనికైతే ఇవ్వడం అయితే జరిగింది. ఇది చూసుకోవచ్చు. మరి ఇండియన్ మీకు కామన్ వాష్రూమ్ ఇచ్చారు. ఇది వచ్చేసి మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్ టైప్లో అయితే మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే దీనికైతే ప్లానింగ్ అయితే చేశారు. ఇది చూసుకోవచ్చు. ఇందులో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మనకు 150 స్క్వేర్ యార్డ్ ఉండడం వల్ల ఏంటంటే బెడ్రూమ్ సైజెస్ అనేవి చాలా విశాలంగా వచ్చాయి. బెడ్రూమ్ సైజెస్ మనకు ఆల్మోస్ట్గా 12/13 కూడా ఇదైతే ఉండేటట్టు అయితే ఒక అవకాశం అయితే ఉన్నది. దీనికి వచ్చేసి మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మీరు కింగ్ సైజ్ బెడ్ కూడా ఇక్కడ వేసుకుంటే కూడా చుట్టూ కూడా మనకు ప్లేస్ మిగిలిగే అవకాశం అయితే ఈ ప్రాపర్టీకి మరి ఉన్నదని కూడా చెప్పుకోవచ్చు. సో అలాగే మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మనకు పైన పాల్ సీలింగ్ విషయంలో కూడా చూసుకుంటే చాలా నీట్గా అయితే వర్క్ కూడా ఈ పాల్ సీలింగ్ విషయంలో కూడా చాలా నీట్గా అయితే వర్క్ చేశారు. సో మరి ఇక్కడ కామన్ వాష్రూమ్ ఉంది. ఆపోజిట్లో అయితే మనకు ఏదైతే ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఏదైతే ప్లానింగ్ చేసి ఇచ్చారో ఇది మాస్టర్ బెడ్రూమ్లో మీకు చూసుకోవచ్చు. చాలా స్పేషియస్గా ఉంది మాస్టర్ బెడ్రూమ్. కొద్దిగా ఏంటంటే లైటింగ్ అనేది తక్కువ ఉంది కాబట్టి సో వీడియో అయితే క్లారిటీగా రాకపోవచ్చు. సో చూసుకోవచ్చు బెడ్రూమ్ సైజు చాలా పెద్దగా ఉంది. ఇందులో కూడా మీకు కింగ్ సైజ్ బెడ్ చాలా ఈజీగా ఇందులో వేసుకున్నా కూడా కింగ్ సైజ్ బెడ్ కూడా చాలా ఈజీగా వస్తుంది. సో మరి ఇక్కడ కూడా మీకు మరి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మరి ఈ ప్రాపర్టీకి అయితే అటాచ్డ్ వాష్రూమ్ కూడా దీనికి ప్రొవైడ్ అయితే చేశారు. మరి 150 గజాలు నార్త్ వెస్ట్లో ఉంది. మనకు 30 ఫీట్ రోడ్ 25 ఫీట్ రోడ్ ఉంది. డైమెన్షన్ చూస్తే 22.5 60 22.60 మనకు 8 ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీ. 8 సంవత్సరాల ఓల్డ్ కన్స్ట్రక్షన్. కాకపోతే పేరుకే మనకి పాత అయితే ఉంటుంది కానీ కన్స్ట్రక్షన్ అయితే చాలా ఎక్సలెంట్గా అయితే ఈ ప్రాపర్టీ ఉందని కూడా మనం అయితే చెప్పుకోవచ్చు. సో అలాగే కిచెన్ కూడా చూద్దాం. కిచెన్ కూడా ఎలా ఉందనేది కూడా లోపల మన ఎలా ఎంట్రెన్స్లే హాల్కు పక్కనే మరి వాస్తు ప్రకారం ఇక్కడ పూజ గది కూడా సపరేట్గా పూజ గది కూడా ఇక్కడ ప్రొవైడ్ అయితే చేశారు. పూజ గది ఇవ్వడం వల్ల దీనికి ఒక మీరు సపరేట్ కూడా డోర్ కూడా మనం పూజ గది కూడా ఇక్కడైతే పెట్టుకున్నారు. సో దీనికి కూడా సపరేట్ డోర్ కూడా మీరు పెట్టుకోవడానికి అయితే అవకాశం ఉంది. కిచెన్ కూడా చూసుకోవచ్చు. మరి 150 గజాలు ఉంది కాబట్టి కిచెన్ కూడా చాలా స్పేసెస్గా వచ్చింది. ప్రైస్ అనేది మనకు 81 lakhs అయితే చెప్తున్నారు. 81 లక్ష చెప్తున్నారు. ప్రైస్ అనేది ఆల్మోస్ట్గా ఇది ఫిక్స్డ్ అని చెప్పుకోవచ్చు. ఒక 50,000 నుంచి మీకు 1 lakh రూపీ అయితే తగ్గే అవకాశం అయితే ఉన్నది. ఎందుకంటే ఈ ఏరియాలో మనకు 45 నుంచి 50,000 per square అయితే రన్ అవుతుంది. ఈ ఏరియాలో మనం ఏదైతే బడంగ్పేట ఆర్సే రోడ్ ఏదైతే సర్కిల్ ఉన్నదో ఆర్సే రోడ్ బడంగ్పేట నుంచి ఆర్సే రోడ్ నుంచి జస్ట్ మనకు
జస్ట్ ఒక 100 మీటర్ మాత్రమే ఉంటుంది. సో రోడ్డుకు దగ్గర ఉండడం వల్ల ఏంటంటే మనకు ప్రైజెస్ అనేవి ఎక్కడ కూడా ప్రైజెస్ అనేది చాలా ఎక్కువ అయితే ఉండడం అయితే జరుగుతుంది. మరి ఇక్కడ ఏరియాలో మనకు 45 నుంచి 50,000 అయితే ఫర్ స్క్వేర్ యార్డ్ ఉంది కాబట్టి కార్నర్ ఉంటే కూడా మనకు ప్రైస్ అయితే కూడా కొంచెం ఎక్కువ కూడా మన ఓపెన్ ప్లాట్స్ కానీ హౌసెస్ కానీ కూడా ఎక్కువ చెప్తుంటారు. మరి ఓనర్ వచ్చేసి మరి బయటకు షిఫ్ట్ అవుతుంది కాబట్టి ప్రాపర్టీ అయితే సేల్కి అయితే పెట్టాడు. మరి దీనిపైన మనకు ఒక 60 నుంచి 80% వరకు కూడా బ్యాంకులను కూడా మనమే ప్రొవైడ్ చేపిస్తున్నాము. మరి ఎగ్జాక్ట్లీగా ఈ లొకేషన్ కానీ నియర్బైలో హైలైట్ చూసుకుంటే కూడా మనకు బాలాపూర్ సర్కిల్ నుంచి కూడా చూసుకుంటే 3 కిలోమీటర్ డిస్టెన్స్ అవుతుంది. బడంగ్పేట్ సర్కిల్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. బడంగ్పేట్ ఆర్సీఐ రోడ్ నుంచి ఏదైతే ఆర్సీఐ రోడ్ ఉందో ఆర్సీఐ రోడ్ నుంచి అయితే జస్ట్ 100 మీటర్ మాత్రమే ఉంటుంది. మా రోడ్డుకు దగ్గర చూసే వాళ్ళకు బాలాపూర్కు అలాగే ఎల్బినార్ కూడా చూసుకుంటే కూడా ఒక 5 నుంచి 6 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. తక్కువ బడ్జెట్లో హౌసెస్ కానీ ఓపెన్ ప్లాట్స్ కానీ మరి బ్యాంక్ లోన్స్ కానీ చూసేవాళ్ళు మరి మీకు నచ్చే ప్రాపర్టీ మీ బడ్జెట్లో దొరికేంత వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్లో కానీ రిలేషన్లో కానీ ప్రాపర్టీ చూసే వాళ్ళకైతే ఈ వీడియో అయితే షేర్ చేయండి. మరో కొత్త ప్రాపర్టీ మీకు నచ్చే ప్రాపర్టీ మేము తీసుకునే ప్రయత్నిస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ.